నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలో శనివారం అంబేద్కర్ భవనంలో డివిజన్ ఎంఆర్పీఎస్ నూతన కన్వీనర్ గా ఏకగ్రీవంగా అలిగే జీవన్ మాదిగను ఎన్నుకోవడం జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచ్చేంద్ర మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ, ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు పెద్ద గీత మాదిగ, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు పల్లవి మహాజన్, ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మేత్రి విజయకుమార్ మాదిగ, ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు గందగల్ల వీరయ్య మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు బండారి అమృత్ మాదిగ, ఎంఎఫ్ఎఫ్ జిల్లా నాయకులు, ఖేడ్ అధ్యక్షులు మాణిక్ మాదిగ తెలిపారు. డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ మాదిగ జాతి భవిష్యత్తు ఉద్యమం కార్యాచరణలు యావత్తు జాతికి అందించుటకు కీలక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. నా మాదిగ ఆత్మీయ బంధువులారా, మన పిల్లలకు విద్య, వైద్యం, ఉద్యోగాలలో మన వాటా కోసం ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం నిరంతరం పోరాడుతానని అన్నారు. తమ ఎన్నికకు సహకరించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్పీఎస్ సంఘం బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మాదిగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. వరీకరణ పోరాడితే సభను నిర్వహించి వేలాది మంది లక్షలాది మంది దిగ్బంధం హైదరాబాద్ చేస్తేనే వరీకరణ ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమైంది. ఆ వరీకరణ ఫలితం ద్వారా నేను చదువుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే ఆ ఒక్కరోజు సీటు, ఆ ఒక్క సీటు రాకుంటే ఇప్పుడు తమ్ముడు అన్నాడు డిఎస్సి రాసిండు, అక్కడ డిఎస్సి రాసిండు 1200 ఉద్యోగాలు వచ్చేది, 250 ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడ మనం 1000 ఉద్యోగాలు మిస్ అయిపోయినాయి కదా. ఆ విధంగా ఎస్సీ వరీకరణ జరిగితేనే నేను మన జాతి బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను తిరిగి మళ్ళీ నా జాతి కోసం వీళ్ళందరూ ఎట్లా చేస్తారో నేను కూడా చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా నన్ను కూడా ముందుకు నడిపించే విధంగా మీరందరూ సహకరించాలని ఇంతమంది రావడం నాకు కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. తడకాల నుంచి ముందు ఈ తడకల మండలే నన్ను ముందుకు ప్రేరేపించడం జరిగింది. అన్నవాళ్ళు చాలా అధిక సంఖ్యలో వాళ్ళే వచ్చి అక్కడ మిగతా అన్ని మండలాల తమ్ముడు శ్రీకాకుళం నుంచి కానీ నాగిలిగ మండలం ప్రకాశ్ అన్న అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జాతి కోసం నన్ను ఎన్నిక చేసినందుకు జిల్లా కమిటీకి మరియు అందరికీ కూడా రుణపడి ఉంటానని, జాతి కోసం అహర్నిశలు కూడా కృషి చేసి అందుబాటులో ఉండి నేను ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను నిన్నుకున్నారో ఏకగ్రీవంగా మీ రుణాన్ని కూడా తీర్చుకుంటానని, ఇళ్ళ పనిచేస్తానని ఈ సందర్భంగా మాన్య శ్రీ మందకృష్ణ మాదేవ్ గారికి కూడా వారి ఆశీస్సులకు ఈరోజు ఆయన వర్గీకరణ ఫలితంగానే నేను ఈరోజు తయారైనటువంటి వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఆదేశాల మేరకు ఏది ఉన్నా నేను ముందుకు సాగుతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర మాదేవ్ గారికి మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అబ్రహ్మమ్మ గారికి మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీతక్క మాదేవ్ గారికి మరియు ఎంఎస్పీ జిల్లా నాయకురాలు అక్క గారికి అందరికీ కూడా పేరు తెలియజేస్తా ఉన్నాను. ఎంఆర్పిఎస్ యొక్క ఫలితమే ఈ అడిగే జీవనాన్ని కూడా మీరు ఈ సందర్భంగా నేను 1999లో ఇక్కడ బి హాస్టల్లో విద్యను చదవడం జరిగింది. చదువుకోవడం హాస్టల్లో 1999లో 5వ తరగతి పూర్తి చేసుకొని 2000 సంవత్సరంలో నల్లబాగ్ గురుకుల పాఠశాలకు పరీక్ష అప్లై చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడు ఎస్సీ వరీకరణ అప్పుడు నాకు తెలియదు, వరీకరణ తెలియదు. కానీ నాకు అక్కడ 6వ తరగతిలో సీటు దొరకడం జరిగింది. ఆ యొక్క సీటు దొరకకపోతే
చదువు అనేది బర్రెల మేపులో గొర్రెల మేపులో ఇంటికి పోయేది, 10వ తరగతికి ఆగిపోతుంది. ఆ విధంగా తర్వాత ఆత్మూర ఇంటర్ పూర్తి చేసి ఈరోజు ఉస్మానియా అడ్వకేట్గా నేను తయారై ఉద్యమాలలో 2010లోనే మరి అది కూడా అప్పుడు జిల్లా నాయకత్వం 10లో సంగారెడ్డి కేంద్రంగా ఎంఎస్ఎఫ్ విద్యార్థుల నాయకునిగా నేను అక్కడ ఉండడం జరిగింది అర్జున కాలేజీలో ఉన్నప్పుడు. కాకపోతే పూర్తి టైం చేయలేదు. ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం ఫలితము ఆ విధంగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఎందుకు ఈరోజు జాతి కోసం నేను నిలబడడం జరిగిందంటే ఆ ఫలితాన్ని నేను అనుభవించిన నా జాతికి కూడా సేవ చేయాలి. నేను మొదటి నుంచి కూడా కృష్ణన్న నాయకత్వంలోనే ఉన్న వ్యక్తిని. మధ్యలో తెలంగాణ ఉద్యమం ఫలితంగా మనము 2009లో ఉన్నప్పుడు మన మాణికన్న మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అప్పుడు అన్న ఇచ్చి అంతకు ముందు కూడా ఉద్యమంలో అన్న నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసే క్రమంలో అన్న మందకృష్ణ మాదిగ లేకపోతే అని మేము అప్పటికే కాంటాక్ట్, మా అన్న సీనియర్ నాకంటే నా జూనియర్, మేము అప్పటికే మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర జైనింగ్